డిసెంబర్ 26 నుండి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్కు గాను టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చాలా తలనొప్పిలో ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్ను బలోపేతం చేయడం కోసం కేఎల్ రాహుల్తో వికెట్ కీపింగ్ చేయించాలా వద్దా? షమీ స్థానంలో ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణలో ఎవరిని తీసుకుంటే బెటర్? దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముందు టీమిండియా ముందున్న ప్రశ్నలు ఇవే అని చెప్పాలి. తొలిసారి దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ అందుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ జట్టు ఈ ప్రశ్నలకు ఎలాంటి జవాబు వెతుకుతుందో వేచి చూడాలి. తొలి టెస్ట్ వేదిక సెంచురియన్ సాధారణంగా పేస్ బౌలర్లకు స్వర్గధామం అని తెలిసిందే. మంచి బౌన్స్ లభిస్తుంది. సగం రోజు అయ్యాక రివర్స్ స్వింగ్ కూడా సహకరిస్తుంది. స్వింగ్నే దృష్టిలో పెట్టుకుంటే ముఖేష్ నేరుగా జట్టులోకి వస్తాడు. కానీ దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల మ్యాచ్ల సందర్భంగా అతడు మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 151 వికెట్లతో రెడ్ బాల్ క్రికెట్లో అతడి రికార్డు బాగుందనే చెప్పాలి. 48 బంతులకు 1 వికెట్ చొప్పున ముఖేష్ కుమార్ మంచి స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా సుదీర్ఘ స్పెన్నుల బౌలింగ్ చేయగలడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీలో తర్వాత రివర్స్ స్వింగ్గా బాగా రాబట్టాడని అందరికీ తెలుసు. ఇక అతడు నిలకడగా ఆఫ్ స్టంప్ లోగిల్లో బంతులేస్తాడు. ఇక జట్టులో స్థానం కోసం ముఖేష్ కుమార్తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ పోటీ పడుతున్నాడు. బంతిని బలంగా గుద్ది అదనపు బౌన్స్ రాబట్టగల అతడి సామర్థ్యం సూపర్ స్పోర్ట్స్ పార్క్లో ఎంతో ఉపయోగపడుతుంది. 2015లో రంజీ అరంగేట్రం చేసి ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ షమీ ఫిట్గా ఉండుంటే అసలు చర్చలోనే ఉండేవాడు కాదు. అయితే భారతీయ తరఫున దక్షిణాఫ్రికా ఏపై 5 వికెట్లతో ఘనత సాధించడం అతడికి సానుకూల అంశం అనే చెప్పుకోవాలి. కొంచెం ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే ప్రసిద్ధి మరీ అంత బౌన్స్ రాబట్టగలడు. కానీ అదే సమయంలో పరుగులు ఎక్కువ ఇస్తాడు. లైన్ అండ్ లెంగ్త్ విషయంలో నిలకడ ఉండదు. మొత్తం మీద వన్డే ఫామ్ ప్రకారం చూస్తే ముఖేష్ కుమార్కి తుది జట్టులో చోటు దొరకదనే చెప్పుకోవాలి. కానీ రెడ్ బాల్ క్రికెట్లో నైపుణ్యాల పరంగా చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ కంటే అతడి మీదే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక అయితే తర్వాత జట్టు అవసరాల రీత్యా పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అతడు ఆ బాధ్యతలు తీసుకోవడం వల్ల మరో నాణ్యమైన బ్యాటర్ని తుది జట్టులో ఆడించే వెసులుబాటు టీమిండియాకు లభిస్తుంది. టెస్ట్ క్రికెట్లో కూడా పంతా అనుసరించాలంటే రిషబ్ పంత్ జట్టులో ఉంటే ఈ ప్రశ్న వచ్చేదే కాదు. కానీ అతడు గాయపడడం, ఆ తర్వాత అవకాశం దక్కించుకున్న కేఎస్ భారత్ పెద్దగా నిరూపించుకోకపోవడంతో వికెట్ కీపర్గా అందరి చూపు రాహుల్ పైనే పడింది. అతడు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు. పేస్ బౌలింగ్లో కీపింగ్ చేయడం అతనికి కష్టం కాకపోవచ్చు. కానీ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల బంతులను అడ్డుకోవడం మాత్రం పెద్ద సవాలనే చెప్పుకోవాలి. ఈ కారణంతో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ భారత్ను ఎంపిక చేస్తే ఒక ప్రధాన బ్యాటర్ని బెంచ్గా పరిమితం చేయాల్సి ఉంటుంది. వెస్టిండీస్పై ఆధారపడిన యశస్వి జైస్వాల్ జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు రోహిత్తో కలిసి రాహుల్ లేదా గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. ఇలా అయితే మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ని ఆడించడానికి కూడా వీలవుతుంది. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ కీపింగ్ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మీరు ప్లేయింగ్ లెవెన్ గురించి ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.